ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో చిన్న పిల్లలకు సంక్రాంతి పండుగకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు, పండగ సందర్భంగా బొమ్మల కొలువును ఎందుకు ఏర్పాటు చేస్తారు, బొమ్మల కొలువులో ఏ మెట్టు మీద ఏ విగ్రహాలు ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు వచ్చే భోగి పండుగ నాడు చిన్న పిల్లలకు భోగి పండ్లు పోయడం ఒక అందమైన ఆచారం. దీని వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు ఆరోగ్యకరమైన కారణాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు గ్రహదోషాలు, నరదృష్టి తగలకుండా ఉండాలని ఈ ఆచారం పాటిస్తారు. భోగి పండ్లను తల మీద నుంచి పోయడం వల్ల పిల్లల మీద ఉన్న దుష్ట శక్తులు లేదా చెడు ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే వీటిని దిష్టి పండ్లు అని కూడా అంటారు. భోగి పండ్లలో ప్రధానంగా రేగు పండ్లను ఉపయోగిస్తారు. రేగు పండును సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. పురాణాల ప్రకారము నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేసినప్పుడు దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారంట. అందుకే పిల్లలను ఆ నారాయణ స్వరూపంగా భావించి వారికి భగవంతుడు ఆశీస్సులు లభించాలని ఈ పండ్లను పోస్తారు. శీతాకాలంలో లభించే రేగు పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. రేగు పండ్లతో పాటు చిల్లర నాణ్యాలు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు కలిపి పోస్తారు. రేగు పండ్లు చర్మ వ్యాధుల నుండి రక్షణనిస్తుంది. ఈ కాలంలో వచ్చే మార్పుల వల్ల పిల్లలు అనారోగ్యానికి గురి కాకుండా ఇది ఒక రకమైన శుభకార్యంగా భావిస్తారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలం ఇది. ఎర్రగా ఉండే రేగు పండ్లు సూర్యుడికి చిహ్నంగా భావిస్తారు. తల మీద ఈ పండ్లు పోయడం వల్ల సూర్యరశ్మి సోకినంత ఫలితం దక్కుతుందని, తద్వారా పిల్లల మెదడు చురుగ్గా మారుతుందని పెద్దల నమ్మకము. భోగి పండ్లు ఎలా పోయాలో తెలుసుకుందాం. సాధారణంగా 5 ఏళ్ల లోపు పిల్లలకు ఈ కార్యక్రమం చేస్తారు. కొందరు వారి కుటుంబ ఆచారాలను బట్టి 9 ఏళ్ల వరకు కూడా పోస్తుంటారు. శాస్త్రీయంగా చెప్పాలంటే పిల్లలలో శారీరక మార్పులు వచ్చి రోగ నిరోధక శక్తి పెరిగి బాల్య దశ వరకు అనగా 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు పోయడం మంచిది. వీలైతే 1, 3, 5 సంవత్సరాల వయసులో అనగా బేసి సంఖ్య వచ్చేలా పోస్తారు. మొదటగా పిల్లలను పీట మీద కూర్చోబెట్టి రేగు పండ్లు, చిల్లర నాణ్యాలు, అక్షింతలు, పూల రెక్కలు కలిపి 3 సార్లు తల మీద నుంచి పోస్తూ దిష్టి తీస్తారు. ముత్తైదువలు ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలను దీవిస్తారు. 2026 సంవత్సరంలో భోగి పండుగ రోజున పిల్లలకు భోగి పండ్లు పోయడానికి శుభ సమయము. సాధారణంగా భోగి పండ్లను సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్యన సూర్యాస్తమ సమయము లేదా సంధ్యా సమయంలో పోయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. సూర్యాస్తమయానికి ముందే తల్లి మొదటగా పండ్లు పోసి హారతి ఇవ్వడం మంచిది. ఆ తర్వాత ముత్తైదులు ఎవరైనా వచ్చి పండ్లు పోయవచ్చును. 2026 సంవత్సరంలో సంక్రాంతి పుణ్యకాలము జనవరి 14 మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి భోగి మంటలు జనవరి 14 తెల్లవారుజామున వేసి అదే రోజు సాయంత్రము పిల్లలకు భోగి పండ్లు పోయడం ఉత్తమము. సంక్రాంతి పండుగకు బొమ్మల కొలువు ఎందుకు పెడతారో తెలుసుకుందాం. శీతాకాలము సంక్రాంతి సందడిలో బొమ్మల కొలువు పెట్టడం అనేది మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఒక అందమైన సాంప్రదాయం. కేవలం దసరాకే కాకుండా సంక్రాంతికి కూడా బొమ్మల కొలువు పెట్టే ఆచారము చాలా ఇండ్లల్లో ఉంది. మన పురాణ గాథలు, దేవుళ్ళ కథలు, పల్లెటూరి జీవన శైలికి వచ్చే తరాలకు పరిచయం చేయడానికి ఇదొక చక్కని మార్గం. పిల్లలో కళాత్మక దృష్టిని, సృజనాత్మకతను పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది.
బొమ్మల కొలువు ఎలా ఏర్పాటు చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా 3, 5, 7 లేదా 9 మెట్లు బేసి సంఖ్యలో ఏర్పాటు చేస్తారు. మెట్లపై తెల్లటి వస్త్రాన్ని పరుస్తారు. పై మెట్టు పైన దేవుళ్ళ విగ్రహాలను, మధ్య మెట్టులో మహానుభావుల బొమ్మలు, పెళ్లి సెట్టు, విందు భోజనం వంటి సామాజిక అంశాల బొమ్మలు పెడతారు. కింది మెట్టులో జంతువులు, పక్షులు, చెట్లు, పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించే బొమ్మలను అమర్చారు. సంక్రాంతి అల్లుళ్ళ పండుగ కాబట్టి బొమ్మల కొలులో కొత్త జంట బొమ్మలను తప్పకుండా పెడతారు. సంక్రాంతి రైతు పండుగ కాబట్టి ఎద్దుల బండ్లు, పొలాలు, కోతలు కొస్తున్న రైతులు, పాడి ఆవులు వంటి బొమ్మలకు ప్రాధాన్యత ఇస్తారు. కొలువు ముందు చిన్న చిన్న కుండలలో నవధాన్యాలు పోసి అలంకరిస్తారు. ప్రతిరోజు సాయంత్రం బొమ్మల దగ్గర దీపం వెలిగించి హారతిచ్చి చిన్న పిల్లలను, ముత్తైదులను పిలిచి తాంబూలం మరియు ప్రసాదం ఇస్తారు. భోగి రోజున పిల్లలకు భోగి పండ్లు పోసేటప్పుడు ఈ బొమ్మల కొలువు ముందు కూర్చోబెట్టి పోయడం ఒక ఆచారం. బొమ్మల కొలువు ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాము. బొమ్మల కొలువు ప్రారంభము ప్రధానంగా మహిషాసురమర్దిని యుద్ధానికి సంబంధించింది. మహిషాసురుడు అనే రాక్షసుని వధించడానికి పార్వతీదేవి దుర్గాదేవిగా అవతరించింది. ఆ సమయంలో సకల దేవతలు, గంధర్వులు, యక్షులు తమ శక్తులన్నింటినీ దేవికి ధారపోసి వారు కేవలం నిశ్చలమైన బొమ్మల్లా ఉండిపోయారు. దేవి ఆ రాక్షసుని సంహరించిన తరువాత దేవతలందరూ తిరిగి తమ ప్రాణాలను, శక్తులను పొందారు. దీనికి కృతజ్ఞతగా లోకమాత విజయానికి గుర్తుగా దేవతలందరినీ బొమ్మల రూపంలో పెట్టి పూజించడం ప్రారంభమైంది. అందుకే దీనిని దేవతల కొలువు తీరడం అంటారు. సంక్రాంతి బొమ్మల కొలువులో ఏనుగు అంబారి మరియు అచ్చీబుచ్చి మట్టితో చేసిన బొమ్మలు ఖచ్చితంగా ఉండాలని పెద్దలు చెప్తుంటారు. ఎందుకో తెలుసుకుందాము. పూర్వకాలంలో ఏనుగులు రాజసానికి ప్రతీక. రాజులు ఊరేగింపుకు వెళ్ళినప్పుడు ఏనుగుపై అంబారీ వేసి కూర్చునేవారు. బొమ్మల కొలువును ఒక రాజదర్బారు లేదా దేవతల కొలువుగా భావిస్తారు. కాబట్టి ఆ కొలువుకు సంపూర్ణమైన రాజసం రావడానికి ఏనుగు అంబారీ బొమ్మను తప్పనిసరిగా పెడతారు. ఏనుగులను గజలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన ఐరావతము లక్ష్మీదేవితో పాటు పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి. ఏనుగు అంబారీ బొమ్మను కొలువులో పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు, లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందని నమ్మకము. ఏనుగు ముఖం అనగానే మనకు గుర్తొచ్చేది వినాయకుడు. ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు విఘ్నేశ్వరుని స్మరించుకోవడం మన ఆచారం. ఏనుగు అంబారిని పెట్టడం ద్వారా ఆ కొలువుకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా శుభం జరుగుతుందని భావిస్తారు. పూర్వము యుద్ధంలో విజయం సాధించిన రాజులు ఏనుగు అంబారిపై ఊరేగేవారు. సంక్రాంతి అంటేనే పంట చేతికొచ్చిన విజయోత్సవం. అందుకే ఈ సంతోష సమయంలో విజయానికి గుర్తుగా అంబారీ బొమ్మను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా సంక్రాంతి బొమ్మల కొలువులో మట్టితో చేసిన రంగురంగుల ఏనుగు అంబారీలు, అచ్చీబుచ్చి బొమ్మలు పెట్టడం ఒక ప్రత్యేకమైన ఆచారము. ఇవి భూమిని, మట్టిని మనం గౌరవిస్తాం అనడానికి సంకేతము. కొందరు ఏనుగు అంబారిలో చిన్నపాటి దేవుడి విగ్రహాలను, ముఖ్యంగా కృష్ణుడు లేదా వినాయకుని కూర్చోబెట్టి అందంగా అలంకరిస్తారు. పై మెట్టులో దేవుళ్ళు ఉంటారు. కింది మెట్లలో జంతువులు, సాధారణ మనుషులు ఉంటారు. ఏనుగు రాజసానికి ప్రతీక కాబట్టి దేవుళ్ళ ఊరేగింపు లేదా రాజుల దర్బారును సూచిస్తూ మధ్యలో ఉంచుతారు. ఏనుగు అంబారిలో దేవుడి విగ్రహం ఉంచినట్లయితే దానిని పైనుంచి రెండవ మెట్టు మీద లేదా దేవుళ్ళ విగ్రహాల సరసన ఉంచుతారు. కొందరు కొలువు పెట్టిన మెట్ల ఇరువైపులా అంటే నేల మీద లేదా మొదటి మెట్టు కింద 2 పెద్ద ఏనుగు బొమ్మలను పెడతారు. ఇది ఇంటికి లేదా కొలువుకు దిష్టి తగలకుండా రక్షణగా ఉండే గజద్వారంలాగా కనిపిస్తుంది.